మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు కీర్తన గ్రంథము 5వ అధ్యాయము ధ్యానిద్దాము. యెహోవా, నా మాటలు చెవిన బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంపికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవు వారిని కాపాడుదువు గనుక వారు నిత్యం ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎలా ప్రార్థించాలో ఈ కీర్తన ద్వారా దావీదు తెలియచేస్తున్నారు. నేను ప్రార్థిస్తాను 2వ వచనం. నేను ఎదురు చూస్తాను 3వ వచనం. నేను నీ సన్నిధికి వస్తాను 7వ వచనం. నేను నమస్కరిస్తాను 7వ వచనం. దావీదు మందిరంలో భయభక్తులతో ఆరాధించాడు 7వ వచనం తెలియజేస్తుంది. దావీదు ఉదయకాలమున ఇలా ప్రార్థిస్తున్నాడు. నడిపింపు కొరకు 7 నుంచి 8వ వచనం వరకు. న్యాయము కొరకు 8 నుంచి 10వ వచనం. నీతిమంతుల కొరకు 11 నుంచి 12వ వచనం వరకు. ఈ కీర్తనలో ఉన్న 9వ వచనం నుంచి మనం 3 రకాల నాలుకలను గమనించవచ్చు. 1, అబద్ధాలు చెప్పే నాలుక, అపవిత్రమైన నాలుక, అపాయకరమైన నాలుక. ఇటువంటివి మనం కలిగి ఉండకూడదని కీర్తనకారుడైన దావీదు తెలియచేస్తున్నారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.